సాంకేతిక నిపుణుల సహకారం వల్ల, అన్నిటికంటే మించి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భగవద్బంధువుల ప్రోత్సాహం వల్ల 700 శ్లోకాల సంపూర్ణ భగవద్గీత గానం తెలుగు తాత్పర్యంతో రికార్డింగ్ పూర్తయిందని తెలియజేయడానికి మనస్ఫూర్తిగా ఆనందిస్తున్నాను. గీతావారధి నిర్మాణ దీనికి సంబంధించిన లఘు చిత్రాన్ని తీర్చిదిద్దిన దర్శకులు శ్రీ మీర్ గారికి, ఆయన్ని సూచించిన స్నేహితుడు సరస్వతి చలపతిరాజుకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎంతకాలంలో పూర్తి చేశామన్నది లక్ష్యం కాకుండా ఎంతకాలం నిలబడిపోయేట్టుగా చేశామన్నదే ముఖ్యంగా. అంటే ఒకసారి విని పక్కన పడేసేట్టు కాకుండా విని ఎప్పుడూ పక్కనే పెట్టుకునేట్టు విధంగా ఈ గీతను రికార్డ్ చేశామన్నది త్రికరణ శుద్ధిగా చెప్తున్న సత్యం. పరమాత్మ ఎంత శక్తినిచ్చాడో ఆ శక్తినంతా సంపూర్ణ భగవద్గీతని గాన పద్ధతిలో వెలువరించడానికే ఉపయోగించామన్నది పరమ సత్యం. అయితే గీత ప్రారంభించినా పూర్తి చేసినా దానికి నేను కారణం కాదు, సాధనం మాత్రమే. అంత యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. పరమాత్ముడి ఆశీస్సు లేకపోతే ఆధ్యాత్మికత వైపుకి దృష్టి సారించే అవకాశం లేనే లేదు. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్ర భాష్య కృతం వందే భగవంతో పునఃపునః. వసుదేవ శుతం దేవం కంస చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు ఈ గంగాధర్ గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నిజంగా నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఒక అత్యున్నత స్థాయిలో ఉన్న మన గవర్నర్ గారు, మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం మీడియాలో, అహంకారాన్ని ఎలా భగవంతుడి సన్నిధిలో ఎంత గొప్ప పోస్టులో ఉన్నా, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా అహంకారాన్ని వదిలిపెట్టి పరమాత్మ దగ్గర మనము జీవులము, దాసులము, మరణించే వాళ్ళము, భగవంతుడి యొక్క కృప ఉంటే పుట్టేవాళ్ళము అని అహంకారం లేకుండా పరిపూర్ణంగా దాసోహ బుద్ధితో ఉండే సమాజానికి భగవంతుడి దగ్గర ఎలా ఉండాలని చూపించే గవర్నర్ గారు ఈ కార్యక్రమానికి రావడం, నేను అనుకుంటా అది గంగాధర అదృష్టం. ఎందువల్లంటే భగవద్గీత. చాలా ధన్యవాదాలు. ఈ గీత చాలా కొన్ని గ్రంథాలు జరిగే చోట ఒక సమయంలో జరుగుతుంది, ఒక కారణం కోసం జరుగుతుంది, అది తత్కాలికంగా ఉంటుంది, ఆ గ్రంథం మర్చిపోతారు. కానీ కొన్ని గ్రంథాలు శాశ్వతంగా ఉంటుంది. దాంట్లో ఒక గ్రంథం మహాగ్రంథం మన భగవద్గీత అనేది. ఈ శాశ్వతం అంటే ఇది ఏంటంటే అన్ని మనుషులకి, లోకంలో ఉన్న అన్ని వసుదైవ కుటుంబం అందరికీ ఒక గ్రంథం అనేది ఈ భగవద్గీత. దీని మహాత్మ్యం ఏంటంటే, ఈరోజు గంగాధర్ గారు నన్ను వచ్చి ఇక్కడ రమ్మని చెప్పినప్పుడు నాకు చాలా ఒక హెజిటేషన్ ఉంది. ఇంత మహానుభావులు, ఇంత భక్తులు ఉండే మధ్యలో నేను వచ్చి ఏం చేస్తానండి. మళ్ళీ అక్కడనే దేవుడు అక్కడ చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అంటే మీ అన్నీ వదిలేసి నన్ను నమ్మకం, పూర్ణ విశ్వాసం, ఇది చాలా ముఖ్యం. మన జీవితంలో ఉండే చాలా ముఖ్యమైనది ఒక పూర్ణ విశ్వాసం. అది దేవుడితో కానీ మనం పని చేసే చోట్ల కానీ ఎక్కడ ఉంటే కూడా పని చేసేటప్పుడు ఒక పూర్ణ విశ్వాసంతో పని చేస్తే దానికి ఏమీ ఒక సంకటం ఉండదని ఆ నమ్మకంలోనే వచ్చాను. ఇంకోటి ఒక చోట్ల కృష్ణుడు చెప్పేది ఏమిటంటే, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతద్రివాణి తిరుమ. అంటే యోగేశ్వర కృష్ణుడు ఉండేప్పుడు మనకు ఎప్పుడు కూడా ఒక జీవితంలో ఒక విక్టరీ వస్తుంది, జయమే వస్తుందని నేను చెప్పిన కాబట్టి నేను ఇక్కడ వచ్చాను.